మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఎందుకంటే గత మ్యాచ్‌ల నుంచి ఒక 20, 30 మ్యాచ్‌ల నుంచి చూస్తున్నా గూడా, మనం 29, 28 గెలిసాం. వాళ్ళు 1, 2 గెలిచారు. అలాంటిది రైవల్రీ ఎలా అవుద్ది? కాబట్టి దీన్ని రైవల్రీగా చూపించకండి. మనకి ఇండియా కెప్టెన్, టీ20 కెప్టెన్ కూడా అదే అన్నాడు. రైవల్రీ అనేది ఎక్కడ మెన్షన్ చేయకండి. ఎందుకంటే పాకిస్తాన్‌కి మనతో పోటీ పడే సత్తా, సీను ఏది లేదు. కాబట్టి ఈ రైవల్రీ అనేది తీసేయండి. రెండోది, వాళ్ళు 2 మ్యాచ్‌లు ఆడారు. ఈ ఏషియా కప్‌లో మనతో 2 మ్యాచ్‌లు ఆడారు. 2 మ్యాచ్‌ల్లో కూడా చిత్తుగా ఓడిపోయారు. దాన్ని జీర్ణించుకోలేక ఈ హరీష్ రౌఫ్ గాని, ఫర్హాన్ గాని ఏదో మ్యాచ్ గెలిచేటట్టు సెలబ్రేషన్ చేస్తున్నాడు. కానీ అక్కడ అంత మ్యాటర్ లేదు. ఈ హరీష్ రౌఫ్ గాని ఏమంటున్నాడు? జట్స్ అని ఏదో సైగలు చేస్తున్నాడు. జట్స్ ఎవరు కూల్చారో, ఆపరేషన్ సింధూర్ ఎవరు చేశారో అన్నీ క్లియర్‌గా మీడియాలోనే ఉన్నాయి. మీ మీడియాయే చూపించింది. ఆ హరీష్ రౌఫ్ కూడా మన హర్షదీప్ సింగ్ బౌలర్ మంచి కౌంటర్ ఇచ్చారు. అది మీరు చూసే ఉంటారు. అది ఇక్కడ చెప్పకూడదు కానీ మీరు చూసే ఉంటారు. కాబట్టి ఇలాంటి స్థాయి లేని వాళ్ళ గురించి మనం మీడియాలో కూడా మాట్లాడుకోవడం కూడా ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. పాకిస్తాన్ మట్టి కరిపిస్తాం. జై హింద్, జై భారత్. అయితే పాకిస్తాన్ ఇండియా అన్నటువంటిది మనం చాలా ఇంట్రెస్ట్గా చూస్తాం. ఏం జరుగుతుందని ఏమీ జరగదు. ఇందులో ఇండియా వాళ్ళ చేతిలో పాకిస్తాన్ సుమారు చాలాసార్లు ఓడిపోయినటువంటివి. ఇంచుమించు చూసుకుంటే వాళ్ళవి మనం ఒక 50 మ్యాచ్లు ఆడితే వాళ్ళు గెలిచినటువంటిది 5, 6 మాత్రమే. మిగతా అన్నీ కూడా మనమే గెలిచాం. ఇవాళ 41 సంవత్సరాలుగా వాళ్ళు ఫైనల్స్కి వచ్చినటువంటి రోజులే లేవు. ఈరోజు 41 సంవత్సరాలుగా ఇవాళ అనమాట ఫైనల్స్కి వస్తుంది. మరి ఏదో అనుకుంటారు, ఏమీ లేదు. ఇండియా వాళ్ళు ఎప్పుడో వాళ్ళని పక్కకు పెట్టేశారు. కానీ మన ఇండియా మీద ఉన్నటువంటి ప్రేమ, మన ఇండియా మీద ఉన్నటువంటి నమ్మకం, మన ఇండియా మీద ఉన్నటువంటి క్రెడిబిలిటీ, మన ఇండియా ప్లేయర్స్కి ఉన్నటువంటి క్యారెక్టర్ మీద ఆధారపడి ఆడుతున్నారే తప్ప ఇవాళ పాకిస్తాన్ మన ముందు ఏమీ కాదు. మన భారతీయులు ఆ రోజు షేక్ హ్యాండ్ ఇవ్వలేదు అంటే వాళ్ళు మానసికంగా ఎంత బాధపడ్డారన్నది, భారతీయుల్ని పాకిస్తాన్ వాళ్ళు చంపేశారన్నది దేశపరంగా రాజకీయంగా ఆలోచించి బాధపడి షేక్ హ్యాండ్ ఇవ్వలేదనడానికి ప్రతి భారతీయుడు గర్వపడ్డాడు. కానీ గ్రౌండ్లోకి వచ్చేసరికల్లా రాజకీయాలు ఉండకుండా క్రీడా స్ఫూర్తితో, కాంపిటీషన్ స్పిరిట్తో ప్రతి వ్యక్తి పాల్గొనాలని నేనైతే నా ఆలోచన, నా మనోభావం. అదేవిధంగా పాకిస్తాన్ వాళ్ళకి పెనాల్టీ వేశారు, మన భారతీయులకి పెనాల్టీ వేశారు. అది బీసీసీఐ తీసుకున్నటువంటి నిర్ణయానికి కూడా నేను అంగీకరిస్తున్నాను. మరి అదేవిధంగా పాకిస్తాన్ వాళ్ళు ఎప్పటికైనా వాళ్ళలో మార్పు వచ్చి క్రీడా స్ఫూర్తితో ప్లే గ్రౌండ్లోకి వచ్చి రాజకీయంగా కాకుండా కాంపిటేటివ్ స్పిరిట్తో వచ్చి గెలవడానికి ప్రయత్నించాలా కానీ దుర్భాషలాడి ప్రజల్లోని, ప్రపంచంలో ఉన్న క్రీడాకారులను కాకుండా ప్రజలందరిలో కూడా చులకన అవ్వకుండా ఉండాలని నా ఆశయం, నా ఆలోచన. పోయే హై వోల్టేజ్ మ్యాచ్కి ప్రతి ఒక్కరూ ఈ మ్యాచ్ను చూసి అదేవిధంగా మనకి ఈ మ్యాచ్లో గెలిపించి విధంగా మన దేశానికి పేరు తెస్తారని మరీ కోరుకుంటున్నాను. ఇండియా పాకిస్తాన్ అనేది టీము మన ఇండియాతో పోరాడే టీం కాదు. మనతో పోరాడాలంటే ఆస్ట్రేలియా కానీ, న్యూజిలాండ్ కానీ, ఇంగ్లాండ్ కానీ అలాంటి టీంలు ఉండాలి. వాళ్ళకి అర్హత కూడా లేదు. నెక్స్ట్, మొన్న పాకిస్తాన్ బంగ్లాదేశ్ మధ్యన క్రికెట్ మ్యాచ్ జరిగింది కదా, అందులో ఒక పాకిస్తాన్ ఆడియన్ అనేది ఏడ్ చేశారంటే పాకిస్తాన్ ప్లేయర్కి నువ్వు వదలకూడదు, వాళ్ళని మనం చిత్తుగా ఓడించేయాలి, ఏదో చేసేయాలనుకొని మాట్లాడుతున్నారు. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే మన ఇండియన్ ఆడియన్స్ అలాగే ఎప్పుడు మాట్లాడలేదు. కావున మీరు మాతో పోరాడే దమ్ము లేదు. నెక్స్ట్, మీరు మా సోల్జర్తో కూడా మీరు పోరాడలేరు. నెక్స్ట్ మా ప్లేయర్స్తో మీరు ఇంకేం పోరాడతారు? కాబట్టి పోయే మ్యాచ్లో మన వాళ్ళు చిత్తుగా వాళ్ళని కొడతారు. పాకిస్తాన్ మీకు అర్హత లేదు.